హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే దొండకాయ బంగాళదుంప వేపేసి పప్పు అది చేసేసి దాన్ని క్యారేజెస్లో కట్టేశానండి. ఇలాగా కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేసేసి ఇలా మినప రుబ్బుతో ఊతప్పం లాగా వేసేసాను. ఫస్ట్ అనేది ఎప్పుడు కూడా కొంచెం అందరికీ ఇబ్బంది పడే ఊతప్పమే అవుతుంది. మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ చేయండి. సో ఈరోజు ఎగ్ కర్రీ నిన్న నేను రెసిపీ పోస్ట్ చేశాను కదా, దాని తాలూకది కొంచెం ఒక ఇన్సిడెంట్ అనేది మీతో షేర్ చేయలేదండి. మీరు వంట చేసేటప్పుడు ఎగ్స్లో మనం తక్కువ వాటర్ వేసాం కదా, అది అంత తక్కువ వాటర్ ఉండేటప్పుడు మీరు ఎక్కడికి దూరంగా వెళ్ళిపోకండి. కాస్త వంటకి దగ్గరలోనే ఉండండి. కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉండండి. సో ఏంటంటే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇలాగే ఎగ్ కర్రీ చేస్తూ ఉంటుండగా ఒకసారి నేను పిల్లలు చిన్నవాళ్ళు అనమాట, కింద వాళ్ళకి ఏదో ఇద్దామని చెప్పేసి అంటే ఫస్ట్ బేబీ చిన్నదనమాట, ఎత్తుకొని కిందకి వెళ్ళేటప్పటికి అక్కడ మాటల మధ్యలో అలా ఉండిపోయాను అనమాట. మాటల మధ్యలో ఉండిపోయి పొయ్యి మీద ఈ కూర ఉన్న సంగతి నేను మర్చిపోయి తర్వాత గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేటప్పటికి ఇంకా అసలు కళాయిలో ఎగ్స్ అనేవి లేవండి. సో లేకపోయేటప్పటికి ఏం జరిగిందని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఈలోగా టప్మంటూ సీలింగ్ మించి ఏదో పడింది, నెత్తి మీద పడింది. ఏంటని చూసేటప్పటికి ఇంకేంటి, ఆ గ్రేవీ అనమాట. గ్రేవీ పడింది అని పైకి చూసేటప్పటికి పైన గ్రేవీ కిందన మా నెత్తి మీద పడింది. సో ఇంకా అప్పుడు అర్థమైంది గుడ్లన్నీ కూడా బాంబుల్లాగా బ్లాస్ట్ అయ్యాయని. ఎక్కడ చూసినా వెతికితే ముక్కలుగా అయిపోయినాయి తప్పితే గుడ్డు పాళంగా అయితే ఎక్కడ దొరకలేదండి. సో ఇక్కడ ఒక పీసు, అక్కడ ఒక పీసు, అక్కడ ఒక ఇంత ముక్క, ఇక్కడ ఒకటి ఇంత, ఇలాగ అంత అయిపోయింది. ఎలాగ డైనింగ్ టేబుల్ కింద కొంత, డైనింగ్ టేబుల్ మీద కొంత, పొయ్యి కింద కొంత, పొయ్యి మీద కొంత, ఇలాగ ఎంత స్ప్రెడ్ అయిపోయాయి అనమాట. సో అలాంటి తప్పు మీరు చేయకండి. అదంతా క్లీన్ చేసేటప్పటికి చాలా చాలా సరదా తీరిపోయిందండి. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నంకి లంచ్ ప్రిపేర్ చేసేటప్పటికి కర్రీ ఇలాగయింది కదా, వెంటనే అప్పటికప్పుడు మళ్ళీ తలకు స్నానం, నెత్తి మీద పడింది కదా, తలకు స్నానం అది శుభ్రంగా చేసుకొని ఇవంతా శుభ్రం అది చేసినాక అప్పుడు మళ్ళా నీట్గా ఆమ్లెట్ అది వేసానండి. ఈలోగా లంచ్ టైం అయితే అయిపోయింది. మా హస్బెండ్ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత భోజనం పెట్టమన్నారు. ఈ ఎగ్ కర్రీ అంటే చాలా బాగా ఉంటుందని మీకు ముందే చెప్పాను కదా. మా మదర్ అయితే ఇంకా చాలా బాగా చేస్తారండి. ఇంకా నాకు అంత ఆ కలర్ అయితే రాలేదు. ఆవిడ ఇంకా చాలా బాగా చేస్తారు. సో ఈ ఎగ్ కర్రీ వీళ్ళకందరికీ ఇష్టమైంది కాబట్టి ఏంటి ఎగ్ కర్రీ చేయకుండా ఆమ్లెట్ పెట్టేవేంటి అంటే ఏంటి చేయలేకపోయాను అని చెప్పాను. ఇదంతా చెప్పలేదనమాట. అప్పుడు ఒకవేళ చెప్పుంటే మాత్రం ఎదవ అని తిడతారనమాట. ఆయన ఊతపదం అదనమాట. సో ఇలా జరిగింది. ఆమ్లెట్ వేసి పెట్టేశాను అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, డేని ఎంజాయ్ చేయండి.